ఆయన గొర్రెవలే వదకు సిద్ధమైనటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. బొజ్జు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. ఆయనకు అన్యాయపు తీర్పు తెచ్చిబడింది. ఆయన బలిగా చేయబడ్డాడు. ఈ మాటలు చదువుకుంటున్నాడు, యెషయా గ్రంథకర్త రాసినటువంటి మాటలు. కానీ ఆయనకి అర్థం కావట్లేదు. ఫిలిప్పు అనేటువంటి ఆ శిష్యుని ఆ ప్రభు పంపించాడు. మరి తాను వెళ్ళాడు, తన యొక్క చారెట్ దగ్గరికి, రథం దగ్గరికి వెళ్ళాడు. వెంటనే రథంలోకి ఎక్కించుకున్నాడు ఆయన్ని. మరి ఆయన చదువుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రవక్త అడిగాడు, ఏమని, నీవు చదివే సంగతులను గ్రహిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఎవడైనా నాకు బోధించకపోతే ఈ సంగతి నాకు ఎలాగా అర్థమవుతుంది? మరి వారికి అర్థం కాలేదు. ప్రక్కన ఎవరో యోహానో, పేతురో, యాకోబో ఉంటే వాళ్ళు కొంచెం ప్రభుతో సమీపంగా ఉన్నారు కాబట్టి, ఎక్కువ సార్లు ఆ మాటలు విన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం అర్థమై ఉంటుంది. వాళ్ళని అడుగుంటారు, అది కూడా గ్రహించారు. ఆ ప్రభువు సిలువలో మరణించాడు, చనిపోయినాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచి